హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కద్దు కా ఖీర్, అదేనండి సొరకాయ పాయసం. ఒక్క స్పూన్ ఈ ఖీర్ తిన్నారంటే తింటూనే ఉంటారు, కప్పులు కప్పులు లాగించేస్తారు. అంత టేస్టీగా ఉండే ఈ ఖీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం, ఈ ఖీర్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. ఈ ఖీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక సొరకాయ, 1/2 లీటర్ పాలు, 1/2 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ సగ్గుబియ్యము, 5-6 జీడిపప్పులు, 5-6 బాదం, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్. కద్దు కా ఖీర్ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక సొరకాయని తీసుకొని వాష్ చేసి పీల్ చేయాలి. ఇలా పీల్ చేసిన సొరకాయని సన్నగా పొడువుగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సొరకాయని తీసుకొని ఒక సన్నటి వస్త్రంలో వేసుకొని అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చే వరకు పిండుకోవాలి. ఈ సొరకాయ తురుములో ఎలాంటి వాటర్ లేనంత వరకు మనము పిండేయాలి. ఈ వాటర్ అంతా తీసేసినాక ఇలా ఉంది సొరకాయ తురుము. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కరగనివ్వాలి. ఇలా కరిగిన నెయ్యిలో బాదం, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఇది వేగడానికి 2-3 నిమిషాలు పడుతుంది. ఇది కాస్త వేగాక అందులో మనం ముందుగా మరిగించి పెట్టుకున్న 1/2 లీటర్ పాలను వేసి ఈ సొరకాయ తురుమునంతా ఈ పాలలో ఉడికించాలి. ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులో కాస్త ముందుగా నానబెట్టుకున్న 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. 1 స్పూన్ బియ్యం తీసుకొని బియ్యంని వాష్ చేసి మిక్సీ జార్లో వేసి లిక్విడ్ లాగా చేయాలి. ఇలా చేసిన లిక్విడ్ని ఈ సగ్గుబియ్యంతో పాటు ఉడికించాలి. ఎందుకంటే ఇదంతా థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసము ఇలా వేసుకోవాలి. మనము కాస్త ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇది ఆర్గానిక్ ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ రావడం కోసం మనము ఆర్గానిక్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాము. ఇది ఉడకడానికి మనకి ఒక 5 to 7 minutes పడుతుంది. ఇదంతా దగ్గర పడ్డాక మనము అందులో 1/2 కప్ ఆఫ్ షుగర్ వేయాలి. ఈ షుగర్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడేంత వరకు సొరకాయ పాయసం కుక్ చేయాలి. 2 స్పూన్ల మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాము. ఈ మిల్క్ మేడ్ మనము టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాము. ఇదంతా బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన మిశ్రమంలో మనం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనకి కద్దు కా ఖీర్ రెడీ అయినట్టే. దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ఎంతో యమ్మీగా ఉండే కద్దు కా ఖీర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. మీకు కనుక మేము చేసే వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈట్ హెల్దీ స్టే వెల్దీ.